జీవన్ రెడ్డి తీరు మరోసారి హాట్ టాపిక్ గా మారుతోంది. రంజాన్ ప్రార్థనల్లో బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా పార్టీ మారుతారు అన్నట్టు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. జీవన్ రెడ్డి తీరు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులతో కలిసి రంజాన్ పండుగలో పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది జగిత్యాల్లో. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శ్రీనివాస్, మనం గత 2 రోజుల క్రితం చూసాము కాంగ్రెస్ ఫ్లెక్సీలని తొలగించి ఆయన సొంతంగా ఉన్న ఫ్లెక్సీలని ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేశారు. అలాగే బీఆర్ఎస్ తో వెళతారా బీజేపీతో వెళతారా అన్న ఒక సందిగ్ధత ఉంది. కానీ ఇవాళ ప్రార్థనల్లో ఆయన బీఆర్ఎస్ నాయకులతో కనిపించారు. ఎలా ఊహించుకోవాలి? సుమతి, ఈ రోజు రంజాన్ పవిత్ర పండుగ సందర్భంగా ఇటు మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత ఇటు ముస్లింలతో కలిసి అక్కడ ప్రార్థనలు చేసేటువంటి సమయం లోపల బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు ఉండడంతో ఇప్పుడు జీవన్ రెడ్డి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వెళ్తాడు అనేటువంటిది అయితే ఇండికేషన్ ఇచ్చినట్టుగా అయితే కనబడుతున్నది. ఉగాది పండుగ తర్వాత పార్టీ మారడం పక్కా అని చెప్పి ఇప్పటికే కార్యకర్తలతో సమావేశం చేస్తున్నటువంటి జీవన్ రెడ్డి గత కొంతకాలంగా కూడా చర్చ జరుగుతుంది. ఇటు బీజేపీకి వెళ్తాడా బీఆర్ఎస్ కి వెళ్తాడా అంటే, ఎందుకంటే ఇద్దరు కూడా జీవన్ రెడ్డి చాలా అనుభవజ్ఞమైనటువంటి నేత కావడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా బీజేపీ ఎంపీ అరవింద్ లాంటి నాయకులు అందరూ కూడా ఇటు బీజేపీలోకి ఆహ్వానించారు. కానీ ఇక్కడ మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డికి అండదండగా నిలుస్తున్నటువంటి వారు జగిత్యాల లోపల కేవలం మైనార్టీ ఓటర్లు ఎక్కువగా జీవన్ రెడ్డికి ఇటు అండదండగా నిలుస్తుంటారు. ఈ నేపథ్యం లోపల ఈ రోజు రంజాన్ పండుగ నేపథ్యం లోపల జీవన్ రెడ్డి ఇటు జెడ్పీ మాజీ చైర్మన్ దావా వసంత్ తో పాటుగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలతో అక్కడ ఈద్గాల వద్ద పాల్గొనడము, అక్కడ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలపడంతో అయితే జీవన్ రెడ్డి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోకే వెళ్తాడు అని చెప్పి అయితే ప్రచారముకు పులి స్టాప్ పడ్డట్టుగా ఆయన చెప్తుంది. ఎందుకంటే ఉగాది పండుగ తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరతాడనేటువంటి ప్రచారానికి ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాడని చెప్పి ఇండికేషన్ ఇచ్చినట్టుగా అయితే కనబడుతుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు జీవన్ రెడ్డితో కలిసి అక్కడ ప్రార్థనల లోపల పాల్గొనడం, వారికి శుభాకాంక్షలు తెలపడంతో అయితే ఇప్పుడు ఖచ్చితంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి పార్టీలోకి వెళ్తున్నారనేటువంటి చర్చకు పులి స్టాప్ పడ్డట్టుగా తెలుస్తుంది. ఉగాది తర్వాత పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ అనుయాయులు కావచ్చు, లేకపోతే ఆయన కార్యకర్తలు ఏం చెప్తూ ఉన్నారు? ఎందుకంటే 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ కండువాను, కాంగ్రెస్ జెండాను ఆయన మోసారు. ఇప్పుడు బీఆర్ఎస్ కి అంటే ఇప్పుడు చూస్తున్న విజువల్స్ అధికారికంగా మనకు తెలీదు, కానీ అధికారికంగా ఎప్పుడు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది? ఉగాది పండుగ తర్వాత ఇటు అంటే ఈ నెల 24 లేదా 25 నాడు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వెళ్తాడనేటువంటి ప్రచారం నేపథ్యం లోపల కాంగ్రెస్ పార్టీ లోపల కొనసాగుతున్నటువంటి జీవన్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు తన అనుచరులు అందరూ కలిసి 24 లేదా 27 ఈ 2 రోజుల లోపల పెద్ద ఎత్తున కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీకి వెళ్తాడు అనేటువంటి చర్చ కొనసాగుతున్నది. ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు జీవన్ రెడ్డితో టచ్ లో ఉన్నట్టుగా అయితే మనకు ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు బీఆర్ఎస్ కు వెళ్తాడనేటువంటి ఇండికేషన్ కు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ 2-3 రోజుల లోపల 24వ తేదీలో వరకు అయితే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు కూడా జీవన్ రెడ్డితో మాట్లాడతారని భావించినా గానీ మరి ఇంకా ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటే ఇప్పటికే మీనాక్షి నటరాజన్ జీవన్ రెడ్డితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ మారితే పార్టీ మారే ఆలోచనను మార్చుకుంటాడా లేదంటే బీఆర్ఎస్ కు వెళ్తాడా అనేటువంటి అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. జగిత్యాలలో ఒక వినూత్న ఘటన చోటు చేసుకుంది. జీవన్ రెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ కూడా ఇవాళ బీఆర్ఎస్ నేతలతో కలిసి రంజాన్ ప్రార్థనలో పాల్గొనడంతో ఇప్పుడు కారెక్కడం ఖాయం జీవన్ రెడ్డి అన్న ప్రచారం జోరుగా అయితే జరుగుతోంది. కానీ చూడాలి మీనాక్షి నటరాజన్తో మాట్లాడాక మళ్ళీ జీవన్ రెడ్డి ఏమైనా మనసు మార్చుకుంటారో లేదో.